నమస్తే. నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి మేడం. జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటిస్ అంటే దాన్ని కొంచెం క్లారిఫై చేస్తారని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మేడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి మేడం? అంటే ప్రెగ్నెన్సీలో కనుక ఫస్ట్ టైం మనం హై బ్లడ్ షుగర్స్ నోట్ చేస్తే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని అనము. ప్రెగ్నెన్సీలో కనుక ఫస్ట్ టైం హై షుగర్స్ కనిపిస్తే వాళ్ళని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఓకే మ్యామ్. ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తాం మేడం? జెస్టేషనల్ డయాబెటీస్ అన్నది మనము ఇప్పుడు ప్రస్తుతానే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఆల్రెడీ ప్రీవియస్గా ముందు ప్రెగ్నెన్సీలో కనుక జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా కానీ ఆర్ పీసీఓడి ఉన్నా కానీ, అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్, పాలిసిస్టిక్ ఓవరీ అంటాం కదా, అలా ఉన్న వారికి కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వారికి, అండ్ ఇంకా మన ఇండియన్స్కి, అండ్ హై బిఎంఐ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అందరికీ మనం 24 వీక్స్ అట్లా ఆ టైంలో గ్లూకోజ్ వాటర్ ఇచ్చి ఛాలెంజ్ చేసి చూస్తూ ఉంటాం బ్లడ్ షుగర్స్ ఏమైనా రేజ్ అవుతున్నాయా అని. ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఆర్ ప్రీవియస్గా బిగ్ బేబీ అయినా కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే మనం వాళ్ళకి కొంచెం ముందుగానే, అంటే 6th మంత్ వరకు కూడా వెయిట్ చేయకుండా ముందుగానే ఈ షుగర్ వాటర్, గ్లూకోజ్ వాటర్ ఛాలెంజ్ ఇచ్చి బ్లడ్ షుగర్స్ చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇది ప్రెగ్నెన్సీపై దీని ప్రభావం ఎలా ఉంటుంది మ్యామ్? ప్రెగ్నెన్సీపై అంటే బేబీ పైన బేబీ సైజ్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉమ్మనీరు పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, అండ్ ఇంకా దాని అంటే బేబీ డెలివరీ అప్పుడు కూడా డిఫికల్టీస్ ఉండొచ్చు. డెలివరీ డ్యూరేషన్ అంటే లేబర్ డ్యూరేషన్ పెరగచ్చు. డ్యూరింగ్ డెలివరీ కూడా కొన్ని డిఫికల్టీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా వాళ్ళ మదర్స్కి ఏమో ఎక్కువ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అండ్ డెలివరీ అయిపోయాక ఈ బేబీస్లో ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా పుట్టినప్పుడు అంటే న్యూ బోర్న్ బేబీస్గా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్, టెంపరేచర్ అంటే హైపోథర్మియా, టెంపరేచర్ కంట్రోల్ అలాంటి హైపోథర్మియా కానీ, లైక్ గ్లూకోజ్ పడిపోవడం కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా మ్యామ్? ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి MNT అంటాం, అంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. దీంట్లో డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండు ఇన్వాల్వ్డ్ ఉంటాయి. ఇంకొకటి మనకి టాబ్లెట్ ఫామ్ ఉంది, ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్స్. ఎవరిలో అయితే షుగర్ లెవెల్స్ చాలా హై లెవెల్లో ఉన్నా కానీ ఆర్ ఈ హై షుగర్స్ వల్ల బేబీ పైన ఆల్రెడీ ఎఫెక్ట్ కనిపిస్తుంటే మనం స్ట్రైట్ అవే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ బార్డర్ లైన్లోనే కనుక షుగర్స్ ఉంటే దాని ప్రకారం మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. డైట్ అంటే లైక్ అంటే 3 meals and 3 snacks డివైడ్ చేసి, అంటే మెయిన్ కోర్స్ లాగా 3 times, ఇంకా స్నాక్స్ మాత్రం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక 2-3 బిస్కెట్స్ తినడము, లైక్ అండ్ అరౌండ్ 11 o'clock ఇంకొక స్నాక్లో కొన్ని బదాం 5 అట్లా తినడము. ఈవినింగ్ స్నాక్స్ కూడా లైట్గా తీసుకోవడం. అలా కాకుండా మెయిన్ కోర్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా కొంచెం కాషియస్గా చేసుకోవడం. అంటే రైస్ కట్ ఆఫ్ చేసుకొని చపాతీ అలా షిఫ్ట్ అయిపోవడం. అండ్ మ్యాక్సిమం ప్లేట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా కనిపించాలి. కూరగాయలు, ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్ అట్లాంటివన్నీ చూసుకుంటే బెటర్గా ఉంటుంది. వీటితో పాటు డైట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో షుగర్స్కి అంతే ఇంపార్టెన్స్, ఎక్సర్సైజ్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే వాకింగ్ పర్ డే, లైక్ వేరే మనకి అంటే మీరు ఎప్పుడైతే డయాగ్నోజ్ అవుతారో మీ ఆబ్స్టెట్రిషియన్ మీకు చెప్తారు, అంటే వెదర్ మీకు ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అని. అంటే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి, అంటే చూసుకోవాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ చేయగలమా లేదా అని. వాకింగ్ అయితే సింపుల్ ఎక్సర్సైజ్ అరౌండ్ 30 minutes ఆఫ్ వాకింగ్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ కూడా చెప్తూ ఉంటాం. అంటే చేతులు ఇలా పెట్టుకుని ఇలా రౌండ్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా దగ్గరికి దూరంగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది, అంటే చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫాలో అయితే షుగర్స్ కంట్రోల్లో కనుక ఉంటే అవి బేబీకి అంటే ఎంత బాగా షుగర్స్ కంట్రోల్ చేసుకుంటామో ప్రెగ్నెన్సీ పైన అంత సింపుల్గా నడిచిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ ఓన్లీ ఈ ప్రెగ్నెన్సీ వరకే కాకుండా బేబీ ఫ్యూచర్ పైన కూడా
ఛాన్సెస్ ఉంటాయి, అంటే దాని ఫ్యూచర్ పైన కూడా ప్రభావం ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా చూసుకోవడం ఇంపార్టెంట్. టైంకి పరీక్షలు చేయించుకోవడం, ఇంట్లో బ్లడ్ షుగర్ మీకు చెప్పడం జరుగుతుంటుంది. బ్లడ్ షుగర్స్ ఫ్లక్చుయేటింగ్ ఉంటే మీరు ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోనే హోమ్ మానిటరింగ్ ఎలా చేసుకోవాలి బ్లడ్ గ్లూకోజ్ది, అది కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. బేబీ మూమెంట్స్ పైన చాలా ధ్యాస పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హై అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల దేర్ కెన్ బి ఈవెన్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ ఎ బేబీ. థ్యాంక్ యూ మ్యామ్, నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు. థ్యాంక్ యూ. Thank you.